వెమ్లవాడ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా 25వ వార్డు బీజేపీ బలపరిచిన బండి సంజయ్ గారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నాను. మీ బిల్ల కృష్ణ కమలం పువ్వు గుర్తుతోని గతంలో కూడా పోటీ చేసి కొద్ది తేడాతోని ఓడిపోవడం జరిగింది. ఒక్కొక్కరికి రెండు సార్లు అవకాశం ఇచ్చారు. నాకు ఓడిపోయినా ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ అన్న తమ్ములు అక్క చెల్లెలందరినీ వేడుకుంటున్నాను. నాకు ఇక్కడ అన్న తమ్ములు చిన్నబాబు పెద్దబాబు చిన్నయ్య పెద్దయ్య చిన్నాన్న పెద్దనాన్న అందరూ మీ కుల బాంధవులను నమ్మి మీ కుల బాంధవులే నాకు అందరూ అన్నదమ్ముల్లాగా భావించి మీ ముందుకు వస్తున్నాను. ఒక్కసారి ఈ అవకాశం నాకు ఇస్తే ఇలాంటి గ్రూప్ రాజకీయాలు చేయకుండా ప్రజల మధ్యన ఉంటూ ప్రజాసేవలో భాగస్వామ్యంగా ఉంటూ మీ అందరి ఆదర అభిమానాలు నాపై ఉంచి మీ అందరి సహకారంతో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. గతంలో పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా గెలిచినా ఎలాంటి పార్టీ మారకుండా ఒకటే నినాదంతో కమలం పువ్వు గుర్తుతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. బండి సంజయ్ గారి వికాస్ బాబు ప్రతాప రామకృష్ణన్ ఆధ్వర్యంలో మున్సిపల్ 28వ వార్డులో కూడా బీజేపీ జెండా ఎగురుతుంది. అలాగే నేను కూడా గెలుస్తున్నాను. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనలు చేస్తున్నాను. టీవీ వారికి నా యొక్క నమస్కారములు. ఈరోజు 27వ వార్డులో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మా బిల్లా కృష్ణ గారి ప్రచారం బాగా ఉంది. భారీ మెజార్టీతో బిల్లా కృష్ణ గెలుస్తుండు. గతంలో ఇదివరకు స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటుంటాడు. వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళకి ఆపద వచ్చినా సంపద వచ్చినా మీటింగ్ వచ్చినా ఏదొచ్చినా ప్రజల మధ్యలో ఉంటుండు. ఒకటే పార్టీ పట్టుకో ఉంటుండు. ఏ ఆపద సంపద వచ్చినా కానీ వాళ్ళ కమ్యూనిటీ పరంగా కానీ దేనికి కానీ అందరికి కలిసి ఉంటుండు. మరియు ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభావం ఇస్తుంది. మాకు బండి సంజయ్ అన్న గారు కేంద్ర హోంశాఖ మా పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఒకటే మా బండి సంజయ్ అని చెప్తున్నారు. మీరు ఏ వార్డులో ఉన్నా కానీ తమ్ముడు మీ ఆ వార్డులో మీరు గెలువండి. ఈసారి మున్సిపల్లో బీజేపీ జెండా ఎగురుతుంది. మీరు ఆ వార్డులో గెలిచిరాని నిధులు నేను తీసుకొచ్చి మీకు ఇస్తా. ఎలాంటి పెండింగ్ పనులు ఉన్నా కానీ మీకు ఏ అవసరం ఉన్నా కానీ మోర్లు కానీ ఏది కానీ ఎంపీ బోరింగులు కానీ కమ్యూనిటీ హాళ్ళు కానీ ఏది కానీ నేను ఎంపీ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత. మీరు కష్టపడి ఇంటింటికి తిరిగి మీరు బీజేపీ జెండా మీ వార్డులో ఎగిరేయండి. 28 వార్డులో కూడా ఎగిరేయండి. ఈసారి వెమ్లవాడలో బీజేపీ జెండా మున్సిపల్లో ఎగురుతుంది. దీనికి మా వికాస్ బాబు గారు ఉన్నారు. కేంద్ర హోంశాఖ మాజీ సహాయ విద్యాసాగర్ వికాసరావు గారు కూడా ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఎలాంటి కార్యకర్త ఫోన్ చేసినా కానీ హాస్పిటల్ కానీ దేనికైనా సహాయం చేస్తుండు. అతను కూడా వార్డు తిరుగుకుంటూ చెప్తుండు. మా అభ్యర్థి ఏ వార్డులో గెలిచినా కానీ నేను మీకు హాస్పిటల్ రకంగా ఏ రకమైన సహాయం చేసినా సిద్ధంగా ఉన్నా. అతన్ని మీరు గెలిపియాలి భారీ మేరతో వికాసరావు కూడా సపోర్ట్ ఇస్తుండు. మా ప్రతాప రామకృష్ణ ఒకటే పార్టీ పట్టుకుని 40 నుంచి ఒకటే పార్టీ ప్రతాప రామకృష్ణ గారు చెప్తున్నాడు. ఒకటే పార్టీ మనం ఈసారి వెమ్లవాడ మున్సిపల్లో బీజేపీ జెండా ఎగురవేస్తున్నాం. వచ్చిన ఇన్ఛార్జ్ మా పెద్దిరెడ్డి కానీ ఎవరు కానీ ఇప్పుడు మాకు స్పందన ఏంటంటే వీస్తుంది. ఇప్పుడు వెమ్లవాడలో బీజేపీ జెండా 28వ వార్డులో ఎగురుతుంది. వెమ్లవాడ మున్సిపల్లో బీజేపీ జెండా ఎగురుతుంది. 25వ వార్డులో మా బిల్లా కృష్ణ గారిని ప్రజలందరూ ఆశీర్వదించి చూస్తున్నారు. ఇదివరకు 2 సార్లు ఒక అభ్యర్థికి వేసాడు. 3వసారి వేయాలి. ప్రజల లోపలే ఉంటుడు. ఏదో వేరే పల్లెటూరు నుంచో హైదరాబాద్ నుంచో వచ్చి పోయే మనిషి కాదు. ఒకటే పార్టీ పట్టుకొని ఒకటే ఊళ్ళో స్థిరంగా ఉంటున్నారు. ఆపద సంపద పోతుండు. ఒకసారి బిల్లా కృష్ణను ఇక సానుభూతి ప్రకారం పోతుండ్రా హైందవ ధర్మం. మొన్న శ్రీరాముని అక్షంతర అయోధ్యలో ఇంటికి తిరిగి అక్షంతరం వంచిండు. ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా పార్టీ పరంగా కానీ సిద్ధాంతం కానీ పండుగలకు కానీ పబ్బానికి కానీ వచ్చినా పోతుండు. ఈసారి బిల్లా కృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మహిళా సంఘం నాయకులు కానీ అన్ని సంఘాల నాయకులు కానీ యువకులు కానీ ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. 25వ వార్డులో భారీ మెజార్టీతో బిల్లా కృష్ణ గెలుస్తున్నాడు. అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఈసారి వెమ్లవాడ మున్సిపల్లో జెండా ఎగురుతుంది. ఏ వార్డులో అంటే 25వ వార్డులో కూడా బిల్లా కృష్ణ గెలుస్తారు. ఎంత గట్టి పోటీ ఇద్దరు ఉన్నా కానీ ఓటర్ కార్డుకి వచ్చే వరకు భగవంతుడు ఓటు హక్కు అందరు ఎక్కడికైనా అన్నా నీకు వేస్తాడు. లోపలికి ఎందుకు ఓటర్కు తెలుసు. ఒక వ్యక్తి పాపం గరీబ్ ఓడు ఒకటే పార్టీలో ఉంటుండు. ఇదివరకు మన సేవ చేస్తుండు ఓడిపోయిందని. ఈసారి బీజేపీ ఎందుకంటే నిధులు ఈరోజు మన పెద్దలు ఆసియన్న గారు ఉన్నారు. 2 సంవత్సరాలు ఏం చేయలేదు. మాకు వాస్తవానికి వచ్చేటి కేంద్ర నిధులు ఇవ్వాలి ఆపితే ఆగేటి కాదు. నేను చేస్తాను ఆసియన్ అంటున్నాడు. ఆసియన్ ఇంట్లోకే తెచ్చేయలేదు.
కేంద్రం నరేంద్ర మోడీ గారు నిధులే. అవి మనకి ఎందుకు వస్తాయంటే మా ఎంపీ గారు, మా ఎంపీ బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా వేములవాడకు రాలేదు. అదే ప్రధానమంత్రి వేములవాడకు వచ్చి దర్శనం చేసుకొని బండి సంజయ్ గారు వేములవాడలో నువ్వు మున్సిపల్ జెండా ఎగరాయి, నీకు నిధులు నేను ఇస్తా, ఏ రకమైన నిధులు నేను ఇస్తా, ఫస్ట్ వేములవాడ మున్సిపల్ జెండా నీకు ఏ వాడికి ఈ నిధులు కావాలని బండి సంజయ్ గారు మనం చెప్పారు. నాకు నరేంద్ర మోడీ గారు చెప్పారు వేములవాడ మున్సిపల్లో మనం జెండా ఎగరేయాలి, నరేంద్ర మోడీ గారు వస్తారు, టెంపుల్ డెవలప్ కానీ మన మున్సిపల్ డెవలప్ కానీ గ్రామ పట్టణాభివృద్ధి కానీ ఇస్తారు. ఒక కర్మార్ కంటే మెయిన్ సిటీ, కర్మార్ ఎట్లా సిటీ చేసినాం అంతకంటే కొన్ని కర్మార్ ఒక 600 కోట్లతో తీర్చిన అంతకంటే ఎక్కువ వేములవాడ చేస్తాను. వేములవాడ పనులు గుడి కూలగొట్టిన అక్కడ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అది ఉన్నా లేదంటే ప్రభుత్వం లేదు, ఆ కారు ఎప్పుడో పంక్చర్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అధికార పార్టీ సంబంధం లేదు, నిధులు వచ్చేది కేంద్రం నుంచే వస్తాయి. మా బండి సంజయ్ గారు అన్నారు ఓన్లీ ఎంపీకే నిధులు ఉంటాయి, ఎమ్మెల్యేకు నిధులు ఉంటాయి, ఎంపీకే ఉంటాయి. కాబట్టి 25వ వార్డు ప్రజలు మా బిల్ల కృష్ణను అత్యధిక మేరతో గెలిపిస్తారు. వాళ్ళకు కూడా అన్ని తెలుసు, ఎక్కడి నుంచి బియ్యం వస్తున్నాయి, ఎక్కడి నుంచి పెన్షన్ వస్తున్నాయి, వృద్ధాప్య పెన్షన్లు కానీ, మహిళా మండలి కానీ, ఏది కానీ కేంద్ర ప్రభుత్వం నిధులే. లాట్రిన్ బాత్రూమ్ కానీ, రోడ్లు కానీ, సడక్ అన్నీ వచ్చేటి అందరికీ తెలుసు. కానీ ఫోటో మాత్రం వీళ్ళు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, కానీ ప్రజలు అనే వ్యక్తులు బయటపడరు. ఇదివరకు ఒకసారి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3-4 సీట్ల కంటే ఎక్కువ గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. 25వ వార్డులో భారీ మెజారిటీతో బిల్ల కృష్ణ గెలుస్తారు.